ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల వల్ల ఇప్పుడు మన దేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడుతో ఆగేటిగా లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ముడి చమురు కావచ్చు, సిలిండర్లు ప్లస్ గ్యాసు, సిమెంటు, ఉక్కు, ఎరువులు అన్నిటి మీద ప్రభావం పడింది. అట్లాగే ఎగుమతులు చేసుకుంటే ఈ సాగు, ఎగుమతులు, రసాయన పరిశ్రమలు కూడా దెబ్బ తగిలింది. సిమెంటు ధర కూడా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి కువైట్ అయితే చమురు ఉత్పత్తి కూడా బంద్ చేసేసింది. దీంతో నిలిచిపోయినది మొత్తము ఈ చమురు ఉత్పత్తి కువైట్లో బంద్ అవ్వడం వల్ల ఈ మార్కెట్లో కూడా రేటు ఎక్కువ పెరిగిపోయింది. ఏమంటే బ్యారెల్కి $1 పెరిగినా భారత్పై వేల కోట్ల భారం పడుతుంది. ఇది చూసుకుంటా పోతే ఈ యుద్ధం వల్ల మన ఇండియా కూడా చాలా నష్టం జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. కాబట్టి ఈ యుద్ధం వల్ల చాలా ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఈ వంటింట్లో అయితే వీళ్ళకు గ్యాస్ ఒకటే మీద చూడు, గృహ వినియోగం సిలిండర్ ₹60 పెంచేశారు, వాణిజ్య సిలిండర్ ₹115 పెంచారు. ఇట్లా పెంచుకుంటూ పోతున్నారు. ప్లస్ ఇంకా చూసుకుంటా పోతే రొయ్యకు యుద్ధ కష్టం. అమెరికా ఈ యుద్ధం వల్ల ఎగుమతి అయ్యే రొయ్యకు కూడా అన్నీ నిలిచిపోయినాయి. అన్నీ చెన్నై, విశాఖ పోర్ట్లోనే సరుకు ఉండిపోయింది. దీనివల్ల రొయ్య వ్యాపారం కూడా చాలా దెబ్బతింటుంది. ఇది ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇరాన్ లొంగిపోయేంత వరకు వదలమని చెప్పి ట్రంప్ కూడా చెప్తున్నారు. ఇజ్రాయెల్ కూడా గట్టిగా దాడులు చేస్తుంది. దీనివల్ల కువైట్లో ఉండే తెలుగు ప్రజలకు కూడా చాలా నష్టము, భయపడుతున్నారు. ఎంతోమంది కువైట్లు ఖత్తర్ కానీ, దుబాయ్ కానీ, కువైట్ కానీ అక్కడ వెళ్ళారు మన తెలుగు వాళ్ళు కూడా. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ యుద్ధం వల్ల చాలా నష్టం నడుస్తుంది. ఒకటి చూసుకుంటా పోతే ఈ సిలిండర్ అయితే ₹60 పెంచడం, ఈ యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచారు చమురు సంస్థలు. ఇంకేం చేస్తారు, ఉత్పత్తి రావట్లేదు. ప్లస్ మన హైదరాబాద్లో అయితే 965కు సిలిండర్. రాష్ట్ర సర్కారుపై 15 నుంచి 20 కోట్ల అదనపు భారం పడుతుంది. పెట్రోల్ ధరలు ఇప్పుడు పెంచమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం ఊహించినట్లుగానే భారత్పై పడింది. మొదటగా వంటింటిపై ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెట్ సమస్యలు గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచేశాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరను ₹60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ను ₹110 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల చూడండి, ఈ కువైట్లో అయితే చమురు ఉత్పత్తి బంద్ చేసేశారు. ఇప్పటికే నిలిపేసిన ఖత్తర్, ఇరాక్ మార్కెట్లో ప్రకంపనలు. బ్యారెల్కు $1 పెరిగిన భారత్పై వేల కోట్ల భారం. అరేబియా సముద్రంలో స్తంభించిన నౌకాయానం. ఎర్ర సముద్రం మీదుగా సరఫరాకు సౌదీతో భారత్ ఒప్పందం. ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు ఉత్పత్తిని, ఎగుమతులు నిలిపేస్తున్నట్లు కువైట్ శనివారం ప్రకటించింది. అమెరికా కీలక రాడార్ ధ్వంసం, $30 కోట్ల థర్డ్ వ్యవస్థను ధ్వంసం చేసింది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ కూడా ఏం తగ్గట్లేదు, దాని శక్తికి మించి కూడా గట్టిగా పోరాడుతుంది. ఎందుకంటే ఈ విషయం చూసుకుంటే మాకు పోటీగా భారత్ను ఎదగనివ్వము, చైనా విషయంలో చేసిన పొరపాట్లు చేయము అమెరికా, భారతదేశ అభివృద్ధిని ఎవరు ఆపలేరు జైశంకర్, అమెరికా వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి చైనా అనేది కూడా చెప్తుంది. ఈ యుద్ధం వల్ల చూసుకుంటే చాలా నష్టాలు నడుస్తున్నాయి. ఎందుకంటే అట్లాగే గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు చెప్పింది. ఎందుకంటే వాటిపై దాడులు చేయబోము, అక్కడి నుంచి జరిగితే మాత్రం ఊరుకోబోమని కూడా ఇరాను గల్ఫ్ దేశాలకు ఒక క్షమాపణ చెప్పింది. ఏమని, మేము మీ మీద యుద్ధం చేయము, కానీ అక్కడి నుంచి యుద్ధం జరిగితే మటుకు మేము ఊరుకోపోము అనేది కూడా ఇరాన్ చెప్తుంది. ఎందుకంటే పశ్చిమాసియాలో నిప్పులు వాన కురుస్తూనే ఉంది, మొత్తం ఏం తగ్గట్లేదు. చాలా దుబాయ్ తదితర నగరాలపై బాంబుల మోత మోగుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విమానాలు ఇరాన్పై భీకరంగా ఇరుసుపడుతున్నాయి.
ట్రెహాన్ కూడా ఎనికి తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడులు తీవ్రతను పెంచుతూనే ఉంది. దీంతో 8 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. ఘర్షణ తీవ్రం అవుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలపై తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. ఇంకపై పొరుగు దేశాలు లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పొరుగు దేశాలకు ఇరాన్ దాసోహమైంది అనేది కూడా ట్రంప్ చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల చూడండి, వంట గ్యాస్కు యుద్ధం 60 రూపాయలు పెరగడం, ఇది మొత్తం భారతదేశం మీద, ఈ యుద్ధము భారతదేశం మీద పడిపోయింది మొత్తం. దీనివల్ల ఈ భారతదేశం వల్ల చూస్తా పోతే ఇంకా చాలా ఉంది. ఏమరంటే ఇరాన్ లొంగిపోయిందని ట్రంప్ మాట్లాడుతున్నారు, కానీ ఇరాన్ లొంగిపోవట్లేదు. శక్తి మించి కూడా ఇజ్రాయెల్ మీద, అమెరికా మీద దాడులు చేస్తుంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తన 2 ఏళ్ల కుమారుడి అంత్యక్రియల సందర్భంగా ట్రెహాన్లో విలపిస్తున్న ఒక వ్యక్తి. ఎంతోమంది పేదలు చనిపోతున్నారు ఈ యుద్ధం వల్ల. కానీ ఈ యుద్ధం వల్ల ముడి సరుకులు, చమురు ధరలు, సిమెంటు అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడుల ప్రభావం మొత్తం భారతదేశం మీద కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటే రొయ్యలు కావచ్చు, కొన్ని ఇంకా చాలా రసాయనాలు పదార్థాలు ఇవన్నీ నిలిచిపోయినాయి. అక్కడి నుంచి రావాల్సినవి నిలిచిపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది, రేట్లు విపరీతం పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెంచే ఆలోచనలు ఉన్నాయి. ఇంకా చూసుకుంటా పోతే సిమెంటు కానీ, ఉక్కు కానీ అన్నీ కూడా రేట్లు పెంచేస్తున్నారు. వంట గ్యాస్తో సహా అన్నీ కూడా కష్టాలు వచ్చేస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల భారతదేశానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. కానీ ఈ యుద్ధం ఇప్పటికి 8 రోజులు అయింది. ఇంకా ఈ యుద్ధం ముగిసే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇరాన్ అధ్యక్షుడు కూడా కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలపై తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. కానీ అక్కడి నుంచి కానీ ఎవరన్నా మా కాని చేస్తే మటుకు వదిలిపెట్టము అనేది కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇరాన్ డ్రోన్ల దాడి, పశ్చిమాసియాలోని ఆరని యుద్ధ జ్వాలలు చూడండి. ట్రెహాను, బీరుట్పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం, దుబాయ్ ఎయిర్పోర్ట్లో కూడా ఇరాన్ డ్రోన్ల దాడి, ఇట్లా అన్ని యుద్ధాలు ఒకరికొకరు తగ్గట్లేదు. దీనివల్ల ప్రపంచంలో ఉండే దేశాలు కూడా నష్టమే, ఇది కూడా నష్టమే. కానీ ఇరాన్ లొంగిపోవాలని ట్రంప్ చేస్తున్నాడు. మేము లొంగేది లేదని ఇరాన్ చెప్తుంది. మరి యుద్ధం ఇంకా ఎన్ని రోజులు పొడిగిస్తుందో. దీనివల్ల భారతదేశానికి కూడా చాలా నష్టం. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లతో పాటు చమురు ధరలు, పెట్రోలు, డీజిలు, సిమెంట్ ధరలు, ఉక్కు అన్నీ పెరుగుతాయి. కానీ వ్యాపారం కూడా చాలా దెబ్బతింటుంది అనేది కూడా తెలుస్తుంది. ఇదేనండి ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి జరుగుతున్న నష్టం. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు చాలామంది అక్కడ ఉపాధి కోసం వెళ్ళి అక్కడ చిక్కుబడినారు. వాళ్ళు కూడా, కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నారు. ఇదేనండి ఒక యుద్ధం వల్ల ఎంతమందికి ఇబ్బందో అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.